జిల్లా బస్సు ప్రమాదంలో మృతదేహాల అప్పగింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మంటల్లో డెడ్ బాడీలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా పోయాయి. ఇప్పటికే ఫోరెన్సిక్ టీం స్పాట్కి చేరుకుంది. మరి కాసేపట్లో అక్కడే పోస్టుమార్టం నిర్వహిస్తారు. ఆ తర్వాత మృతుల కుటుంబ సభ్యుల DNA శాంపిల్ సేకరిస్తారు. DNA పరీక్షల తర్వాత మృతదేహాలను అప్పగించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం మృతదేహాలన్నీ కూడా DNA టెస్ట్ ద్వారానే గుర్తించే అవకాశం ఉంది. మరి ఆ ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా? ఎవరెవరనేది గుర్తుపట్టే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం మనం ప్రమాద స్థలంలోనే ఉన్నాం. ఇక్కడ మృతదేహాలకు పోస్ట్ మార్టం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా ఇక్కడే ఉంది. వారంతా బస్సులో నుంచి మృతదేహాలను బయటికి తీస్తున్నారు. ఇప్పటి వరకు పోలీస్ అధికారుల అంచనా ప్రకారం విజిబుల్ గా కనిపిస్తున్న మృతదేహాలు 11. బస్సు బైకును ఢీకొన్న ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి 12 మంది. అంటే ఇప్పటి వరకు ఉన్న అంచనా 12 మంది మృతి చెందినట్టు. అయితే ఇప్పుడు మృతదేహాలను బస్సులో నుంచి ఒక్కొక్కటిగా తీస్తున్నారు. వాటిని పక్కనే ప్రత్యేక టెంట్ ఏర్పాటు చేసి అక్కడే పోస్ట్ మార్టం కు ఏర్పాటు చేశారు. అందులో ఎన్ని మృతదేహాలు ఉన్నాయనేది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ మృతదేహాలను వెంటనే వారి బంధువులకు అప్పగించే అవకాశం లేదు. ఎందుకంటే అవి పూర్తిగా ముద్దగా మారిపోయాయి. శరీర భాగాలు కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో వాటిని అప్పగించాలంటే DNA పరీక్ష మాత్రమే ఏకైక మార్గం. వాటికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. కొంతమంది బంధువులు కూడా, అంటే మృతి చెందిన వారి బంధువులు కూడా ఇక్కడ వారి బాగా వర్ధనాతీతం. ఎందుకంటే ఆ రమేష్ కుటుంబం ఎప్పుడూ బయటికి వెళ్ళేది కాదట. ఇప్పుడే బయటికి వచ్చారు. ఒకేసారి కానరాని లోకానికి వెళ్లిపోయిన పరిస్థితి. వారి రమేష్ బంధువులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాం. ఓకే. నైట్ 10:30కి అక్కడ బస్ ఎక్కాం. ఇక్కడ 2:30 నుంచి 2:40 మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఓకే. ఎవరెవరు ఉన్నారండి అందులో మా ఫ్యామిలీ, తను రమేష్ ఫ్యామిలీ, 2 ఫ్యామిలీలు ఉన్నాయి. వాళ్ళు 4 మెంబర్స్, మేము 4 మెంబర్స్. ఓకే. మేము సేవ్ అయ్యాము, వాళ్ళు సేవ్ కాలేదు. నేను బ్యాక్ సైడ్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ లో ఒక డోర్ పగలు కొట్టాను. ఓకే. నేను ముందు వెళ్ళాను. వాళ్ళు పైన అప్పర్ లో ఉన్నారు. వాళ్ళు దిగి వచ్చేలోపు ఫైర్ అయ్యి రాలేకపోయారు. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఏ పర్పస్ వెళ్తున్నారు? మేము ఆల్రెడీ బెంగళూరుకి మా అక్క బాగుంటే అక్కడికి వెళ్ళాం. 3 days అయింది అక్కడికి వెళ్ళి. 2 ఫ్యామిలీ. ఓకే. తర్వాత రిటర్న్ అయ్యాం. 3 days అయిపోయిన తర్వాత రిటర్న్ అయ్యాం. బెంగళూరు వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి రిటర్న్ అయ్యాం నైట్. అసలు ఇలా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారు? మా ఫ్యామిలీ మెంబర్స్ మేము వచ్చింది 4. మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ 4. ఓకే. మేము 4 సేవ్ అయ్యాం. పిల్లలు 2, నేను, మా వైఫ్ సేవ్ అయ్యాం. ఓకే. వాళ్ళు సేవ్ కాదు. 4 ఎట్లా అంటే మీరు ఎట్లా జరిగింది? ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ప్రత్యక్షంగా చూసారు కదా,